ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబర్ 5. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథములోని వర్తమానములు అంత్యదినముల కొరకై ఉద్దేశించబడినవి. ఈ ప్రవచన వాక్యములు విని గైకొను వారి కొరకు ఒక ప్రత్యేక ఆశీర్వాదము కలదని వాగ్దానము చేయబడెను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఎట్లు జయించగలమో ఈ గ్రంథము ద్వారా నేర్చుకొనుచున్నాము. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. ఈ గ్రంథములోని వర్తమానమును 7 భాగములుగా విభజించవచ్చును. ప్రతి భాగము చరిత్రలోని ఒక కాలమును సూచించుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తుకు 7 పేర్లు ఇవ్వబడెను. ఈ పేర్ల ద్వారా 7 సంఘములలో ప్రభువు తనను తాను ప్రత్యక్షపరచుకొనెను. ప్రతి సంఘములో లేక ప్రతి యుగములో తనను గూర్చి బయలుపరిచిన జ్ఞానమే జయించు వారికి తోడ్పడును. సంఘములోని మొదటి కాలము ఎఫెసుతో ప్రారంభమగుచున్నది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసు సంఘముతో మాట్లాడునప్పుడు కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకొనిన వాడనియు 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడనియు ప్రభువు బయలుపరచుకొనెను. మనము ప్రమాదమునకు గురి అయినప్పుడు మనలను కాపాడుటకు ప్రభువు తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రతి పరిస్థితిలో ఆయనే తన చేతులతో పట్టుకొనునని ఇచ్చట మనము నేర్చుకొనుచున్నాము. దీపస్తంభములు సువర్ణముతో చేయబడినవి. ఈ సువర్ణము దేవుని జీవమును సూచించుచున్నది. ఏ సంఘములు దైవ జీవముతో నింపబడి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వము క్రింద నుండునో ఆ సంఘములే కట్టబడును. ఎఫెసు సంఘముపై ప్రభు ఒక నేరమును మోపెను. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ప్రభు కొరకు ప్రేమ లేనిచో ప్రభువు మనలను వాడుకొనలేడు. సంఘ చరిత్రను అనుసరించి ఎఫెసు సంఘము సంఘ చరిత్ర ప్రారంభము నుండి క్రీస్తు శకము 90 వరకు ఉండినటువంటి అపోస్తలుల కాలము నాటిది. క్రీస్తు ప్రభు 7 నక్షత్రములు చేత పట్టుకొని సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించువానిగా ఈ సంఘమునకు బయలుపరచుకొనెను. సంఘములో ప్రాముఖ్యమైన వాడు, సర్వాధికారము కలిగిన వాడు ఆయనే. ఈ సంఘము మొదటి ప్రేమను పోగొట్టుకున్నటువంటి ప్రమాద పరిస్థితిలో ఉండెను. మొదటి ప్రేమను జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందవలెనని సంఘము హెచ్చరించబడెను. చల్లారిన స్థితిని, నిష్ఫలమైన జీవితమును నివారింప చేయవలెనని మొదటి ప్రేమను తిరిగి పొందవలెను. కనుక మారు మనస్సును పొంది మొదటి క్రియలను చేయవలెను. జయించువానికి పరదేశంలోనున్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తునని ఎఫెసు సంఘమునకు ప్రభువు చెప్పెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.